హాయ్ హలో నాలా ఇంట్లోనే కూరకారం ఎంతమంది తయారు చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. సరే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పావు కేజీ ధనియాలండి, 1 కేజీ మిరపకాయలకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇవి నేను చేసే విధంగా చేస్తే కర్రీస్ నాన్ వెజ్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి. ధనియాలు బాగా ఫ్రై చేసి సిమ్లోనే పక్కన పెట్టుకోండి. తర్వాత జీలకర్ర 100 గ్రామ్స్ అది కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఆవాలు కూడా చిటపట్లు ఆడిన తర్వాత పక్కన పెట్టుకోండి. చూసారా, తర్వాత నేను చూపించిన దినుసులన్నీ 10 గ్రామ్స్ అండి. అన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసినవి చల్లారుతాయి. అలా ఒక గిన్నెలో అలా వదిలేయొద్దండి, అదొక స్మెల్ లాగా వచ్చేస్తాయి. అందుకే ఈ ఏరియాలోనే అయితే మాత్రం ఈ వైట్లు అంటారండి 10 రూపీస్వి, కారంలో మిస్ అవ్వద్దు, ఇవి చాలా టేస్ట్ వస్తాయి దానివల్ల. మీ ఏరియాలో ఏంటంటారో కూడా కామెంట్ చేయండి. మెంతులు 2 టేబుల్ స్పూన్స్ వేసాను. సొంటె 10 రూపీస్ది. కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టుకునేదండి ఇది 10 రూపీస్ కరివేపాకు. అది కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది వెజ్ నాన్ వెజ్ కర్రీస్కి అండి అస్సలు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చేసిన వంటలన్నీ కూడా దీంతోనే. ఇదే కారం, మసాలా కారం నా సీక్రెట్ రెసిపీ. పావు కేజీ పసుపు, చూసారా మిరపకాయలు ఇవన్నీ మర పట్టించడానికి నేను ఇచ్చానండి. మర పట్టించిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మా ఇంట్లో చేసే కారం ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్.